నువ్వు వెళ్ళిన పనేమైంది? వాడిని కలిసావా? అది వాడేనా? ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందుకే నిన్ను వాడిని కలవద్దని ఎంతగానో చెప్పాను. మరి పరోల మీద బయటకొచ్చింది దేనికి? అబ్దుల్ భాయ్, ఆ టీవీ పెట్టండి. నువ్వు ఆ టీవీని ఆన్ చేయి. ఏటీఎం ఆక్రమం సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. అక్కడ అటాక్ చేయబడిన సెక్యూరిటీ గార్డ్ చనిపోయారు. అటాక్ చేసిన వాడు ఎవరు అనే దృశ్యాలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఈ మధ్యనే పరోల్ నుండి బయటకొచ్చిన ఖైదీ ఇతనని పోలీసులు తెలియజేశారు. ఈ కేసు కోసం కొత్త ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేస్తామని చెప్పారు డీజీపీ. ఏంట్రా మనం చూస్తున్నది? ఇది ఎవరిది? అది మొబైల్ జాగ్రత్తగా దాచిపెట్టు. మిగిలింది నేను వచ్చాక చెప్తా. పరోల్లో బయటకొచ్చి హత్య, దొంగతనం ఏమనుకుంటున్నావు? మదరా, నేను నీకు ఆ రోజే చెప్పాను ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని. ఎక్కడా బండి? సార్ దొరికాడు సార్, ఇప్పుడే తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఏమేమి జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. సార్ లోపల ఉన్నాడా? ఉన్నాడు సార్. చేతులు కిందకి దించు. అలెక్స్, సీసీటీవీ దృశ్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమైనా చెప్పాలా నువ్వు? నేను కాదు సార్. మరెవరు? బైక్ మీద వచ్చిన ఇద్దరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? నేను చూశాను సార్. ఏం చూసావు నువ్వు? బైక్ మీద వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ మీద అటాక్ చేయడం. ఆ బైక్ లో వచ్చిన వాళ్ళని చూస్తే కనిపెడతావా? ఏమిటయ్యా, అబద్ధం చెప్పడానికి ప్లాన్ చేస్తున్నావా? తెలీదు సార్. మరి నువ్వేగా చెప్పావు వాడి హెల్మెట్ పీకినప్పుడు వాడి మొహం చూశానని. అంటే కొంచెం చూశాను. కొంచెం చూసావా? గుర్తుపడతావా? గుర్తుపట్టాలి. కానిస్టేబుల్ సార్, ఆ సాక్ష్యాలను ఇలా పిలిపించు. అలాగే సార్, రండి. ఇతన్ని అటాక్ చేసిన ఆ సెక్యూరిటీ గార్డ్ ని మీరే కదా హాస్పిటల్లో జాయిన్ చేశారు? హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మేమే సార్. కానీ చెప్పండి సార్, ఇతను అటాక్ చేయడం మేము చూడలేదు, కానీ అక్కడ ఇతను ఉన్నాడు. ఇతను మీకు ముందే తెలుసా? తెలీదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. మీరెందుకు ఆ రూట్ లో వచ్చారు? సార్, ఆ రూట్ షార్ట్ కట్ సార్. ఆ రూట్ లో వెళితే 2.5 hours లో సన్నిధానానికి వెళ్ళిపోవచ్చని. సరే గాని మిమ్మల్ని అవసరమైతే పిలుస్తాను, మీరు వెళ్ళండి. స్వామి శరణం. అలెక్స్, పెరోల్లో వచ్చిన ఖైదీ కాబట్టి నేను సీసీటీవీలో చూసిన వెంటనే మాకు అనుమానం వచ్చింది. ఆ సెక్యూరిటీ వాంగ్మూలం కూడా మాకు దొరకలేదు. ఆ రోడ్లో ఒక బైక్ పాస్ అయిన దృశ్యం మాకు దొరికింది. అదే బైక్ దృశ్యం పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో దొరికింది. వాళ్ళెవరనేది నువ్వు కనిపెడితే నువ్వు తప్పించుకోవచ్చు. అయితే బయలుదేరు, అవసరం ఉంటే పిలుస్తా.